చెకౌస్ గన్ ఇది ఒక నారేటివ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మూవీలో వాడే ప్రతి ఎలిమెంట్కి మనం ఒక పే ఆఫ్ అనేది ఇవ్వాలి. సో ఇది బేసికల్ ఏం డిఫైన్ చేస్తుందంటే ఒక ఎలిమెంట్ని గన్ అయినా తీసుకోండి, కీస్ అయినా తీసుకోండి, లైట్ అయినా తీసుకోండి, ఏ ఎలిమెంట్ అయినా ఏ ప్రాప్ అయినా తీసుకోండి, అది మనం ఫస్ట్ హాఫ్లో ఆర్ ఎక్కడైనా మూవీలో వాడామంటే ఆ ఎలిమెంట్ ఆ ప్రాప్ని అయితే మనం పక్కా యూజ్ చేయాలి, ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇందులో మన తెలుగులో ప్రైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అతడు ఉంది. అతడులో మనకి గన్ వాడతారు కదా స్టార్టింగ్లో. సో దాని పే ఆఫ్ అనేది మనకి లాస్ట్లో తెలుస్తుంది. ఆ గన్లో ఆ మార్బుల్ అనేది ఇరుక్కపోవడం వల్ల సో ఆ సీన్ అనేది మనకి లాస్ట్లో పే ఆఫ్ ఉంటుంది అలా అన్నమాట. దీనివల్ల ఒక స్క్రీన్ రైటర్కి బెనిఫిట్ ఏంటంటే అన్నెసెసరీ థింగ్స్ అనేది మనము సినిమాలో వాడమన్నమాట. ఏదైతే పే ఆఫ్ ఇస్తుందో అలాంటి ఎలిమెంట్స్ని పెట్టుకుంటాం. అలాంటి ఎలిమెంట్సే ఒక వ్యూవర్కి, ఒక ఆడియన్స్కి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అది వాడాడు కదా, ఇప్పుడు యూజ్ వచ్చింది చూడు అన్న ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ప్రిన్సిపల్ ఒక రష్యన్ ఆథర్ మీద నేమ్ చేయబడ్డది. అతని పేరే ఆంటోన్ చెకవ్. అతను కూడా మేజర్గా ఈ గన్ ఎగ్జాంపుల్లే బాగా వాడుతుంటాడు, అందుకే చెకౌస్ గన్ అనేది దీని పేరు పడిపోయింది. అండ్ ఈ ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను నేర్చుకుంటూ అండ్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.